వాస్తవంగా తమిళనాడులో లంచాలు అడుగుతున్నారు. పరిశ్రమ ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే, ఓ రూ. 1000,00,00,000 పెట్టుబడి పెడతామంటే, కనీసం ఒక 5% ఇయ్యమంటున్నారు. ఓ 50,00,00,000 ఇయ్యమంటున్నారు. సదుపాయాలన్నీ ప్రభుత్వం తరపున ఇస్తాం అంటున్నారు అన్నటువంటిది ఒక ప్రచారం ఉంది. కర్ణాటకలో అయితే 10% అడుగుతున్నారు అన్నటువంటి. తెలంగాణలో కూడా ఇట్లాంటి ఆరోపణ వచ్చింది. కానీ ధృవీకరించలేదు. బట్ ఈ 3 చోట్ల కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి పోటెత్తి వరదలాగా ఎందుకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే, ఇక్కడ నిజాయితీగా ఉన్నారు. సదుపాయాలు ఎక్కువ ఇస్తున్నారు. డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తున్నారు. తక్కువ రేటుకి భూమి ఇస్తున్నారు. అలాగే వేగంగా అనుమతులు ఇస్తున్నారు. దాంతో ఇక్కడికి ప్లస్ వైజాగ్ ఒక స్పాట్ ఉంది. తిరుపతి ఒక స్పాట్ ఉంది. అమరావతి ఒక స్పాట్ ఉంది. 3 చోట్ల కూడా రేట్లు భూముల రేట్లు ఎక్కువ ఉన్నప్పుడే అక్కడ భూముల రేట్లు తక్కువకి ఇస్తున్నప్పుడు పరిశ్రమలో సగం కాస్ట్ పరిశ్రమ పెట్టుబడిలో సగం కాస్ట్ భూమి రూపంలో వీళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి ఆంధ్ర మీదన ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడుస్తుంది. దానికి తోడు ఆంధ్ర నుంచినే మానవ వనరులు దేశ విదేశాలలో వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు ఆయా కంపెనీల్లో కీలక స్థానాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు తమ తమ యాజమాన్యాలకు పాజిటివ్ రిపోర్ట్ చెప్పడం వల్ల కూడా ఇక్కడికి రావడం. ఇంకోటి బాబు అంటే ఇండస్ట్రియల్ డార్లింగ్, ఇండస్ట్రియలిస్టులకి ప్రేమికుడు. ఇండస్ట్రియలిస్టులు ప్రేమిస్తారు ఆయన్ని. ఆ రూట్లో కూడా ఇప్పుడు పెట్టుబడులు. అందుకనినే 13,00,000 కోట్లు టోటల్గా ఈ ముగిసే సమయానికి వాళ్ళ రాత్రి సమయానికి 20,00,000 కోట్ల నుంచి మేబీ 25,00,000 కోట్ల దాకా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరగచ్చు. బట్ ఆచరణలో ఎన్నొస్తాయి ఇవన్నీ భవిష్యత్తులో తేలుతుంది.